నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ కళలకు పుట్టినిల్లు, అనేకమైనటువంటి కళలు కళాకారులకు నిలయమైనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అనేకమైనటువంటి కళలు ప్రదర్శించే కళాకారులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. అన్ని కళలకు నిలయమైన తెలంగాణ గడ్డ. తెలంగాణ సాధించడంలో కూడా కళాకారుల పాత్ర ఎంతగానో ఉంది. నేడు కొడంగల్ నియోజకవర్గ కోస్గి పట్టణంలో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రపంచ జానపద కళాకారుల జాతర కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన కళాకారులు నేడు వారి యొక్క కళా ప్రదర్శన నిర్వహించేందుకు కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ కోస్గి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా డప్పు చప్పులతో, డోలు వాయిద్యాలతో వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ ర్యాలీగా బయలుదేరి కోస్గి పట్టణంలో గల ABK ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై పలువురు ప్రదర్శనలు నిర్వహించారు. డప్పు కళాకారుల ప్రదర్శన, కోలాటం, అడుగుల భజన, వీధి నాటక ప్రదర్శన మరియు తోలు బొమ్మల ప్రదర్శన మరియు వివిధ రకాల ప్రదర్శనలు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళ రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాసులు గౌడ్ హాజరయ్యారు. ఆయనతో పాటు నారాయణపేట జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రషీద్ పాల్గొన్నారు. ఆ విషయాన్ని కుండబల కొట్టే విధంగా రేవంత్ అన్న దగ్గర తీసుకొని పోతా. మీరు ఇక్కడ ఉన్నటువంటి సాయిలు కావచ్చు, ఇంకా మన యొక్క జనార్దన్ కావచ్చు, మిగతా సీనన్న కావచ్చు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు మన మంగా సీనన్న. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక లిస్టు తయారు చేయండి అన్న. మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల కోసం ఖచ్చితంగా ఏదైతే ఈ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న వ్యక్తుల గురించి నేను ఖచ్చితంగా గొంతుగా రేవంత్ అన్న, ఎందుకంటే 10 ఏళ్ళకెళ్ళి మేము ఏం చెప్పినా రేవంత్ అన్న ఒక నమ్మకం ఉంటుంది. మీరు కూడా సార్ బుర్రకథ అది సారి తోలుబొమ్మలాట వెళ్ళండి. మధ్య మధ్యలో వస్తాను.
మీరు అటు నుంచి వెళ్ళిపోండి, కృష్ణ సార్ అక్కడ నుంచి పంపించేసాను. రైట్, వెళ్ళండి. థ్యాంక్ యూ. చాలా